దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మరొక పర్యాయము మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, ఆయన నామమును ఘనపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. ప్రభు సన్నిధిలో మరి దేవుని చేత ప్రేమిపడి క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధ శిలువ పరిశుద్ధ వరుడుగా వస్తున్నటువంటి క్రీస్తు వారి కొరకై వధువు సంఘంగా సిద్ధపడుతున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసు నామములో షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యోహాను రాసినటువంటి శుభవార్తను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యోహాను శుభవార్త ధ్యానంలో ఇప్పటికే మనం 16 అధ్యాయాలు పూర్తి చేసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఇక 17వ అధ్యాయంలోనికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ 17వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైంది అన్నాను కాబట్టి 17వ అధ్యాయంలో వచ్చిన వెంబడి వచ్చును మనం ధ్యానం చేయలేం, కానీ 17వ అధ్యాయం అంతా ఈ రోజుతోనే పూర్తి చేస్తాం. అంటే ఒక్క రోజులో 17 అధ్యాయం పూర్తి చేస్తాం. ఎందుకంటే ఈ శిలువ ధ్యానాలు కల్వరి పండుగలు రావడానికి ముందే యోహాను సువార్తను పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాను. కనుక ఈ 17వ అధ్యాయంలో రాయబడినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ 17వ అధ్యాయం ప్రాముఖ్యంగా దేని గురించి రాయబడిందంటే, ఈ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చివరిగా చేసినటువంటి ప్రార్థన రాశాడు. అంటే చివరిగా అంటే గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థన కాదు, కానీ ఆ శిష్యులతో పాటుగా యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో పాటుగా ఆ యొక్క పస్కా విందు దగ్గర, లేకపోతే ఆ పస్కా విందు చేసినటువంటి స్థలములో, ఆ స్థలమును విడిచిపెట్టి వెళ్ళేటువంటి సమయంలో, ఆ గెత్సేమనే తోటకు లేకపోతే ఒలీవల కొండకు వెళ్ళేటువంటి సమయంలో యేసు ప్రభుల వారు చేసినటువంటి ప్రార్థన జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు 13వ అధ్యాయంలో నుండి ఈ 17వ అధ్యాయం వరకు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు పస్కా విందు జరిగిన చోటే ఉన్నారు. 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులతో కలిసి పస్కా విందు చేసినట్లుగాను, అలాగే పస్కా విందు చేసిన తర్వాత కాళ్ళను కడిగినట్లుగాను, ఆ కాళ్ళను కడిగిన తర్వాత ఆ యొక్క శిష్యులలో ఇస్కరియోతు యూద బయటికి వెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువును అప్పగించడానికి వెళ్ళిపోయాడు. 14వ అధ్యాయంలో హృదయాల కలవరం పడదని చెప్పాడు. 15వ అధ్యాయంలో ద్రాక్షవల్లిని మీరు నాతో అంటు కట్టబడి ఉండండి, నా స్నేహితులుగా ఉండండి చెప్పాడు. 16వ అధ్యాయంలో మరికొన్ని విషయాలు హృదయ కలవరం గురించి, కన్నీటి గురించి, అలాగే రాబోతున్న శ్రమల గురించి యేసు ప్రభుల వారు మాట్లాడి విస్తరించి తన శిష్యులతో యేసయ్య వారు మాట్లాడారు. ఈ మత్తయి, మార్కు, లూకాలు ఎవరు కూడా ఈ విషయాలు రాయలేదు, కానీ యోహాను అక్కడే ఈ విషయాల్ని చాలా క్రూరంగా, చాలా ప్రస్ఫుటంగా రాయడానికి ప్రభు సహాయం చేశారు. యోహాను మిగతా 3 సువార్తికులు పక్కన పెట్టినటువంటి లేకపోతే రాయనటువంటి విషయాలు యోహాను రాస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, యేసువారు ప్రార్థన చేయటం, యేసువారి యొక్క ప్రార్థన కూడా ఇక్కడ రాశాడు. యేసువారి ప్రార్థన యోహాను విన్నాడు, విన్న ప్రార్థన మనకి ఇక్కడ పొందుపరిచాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభుల వారు ఇంచుమించు యోహాను విన్నాడు అంటే ఆయన ఎలా ప్రార్థన చేసి ఉంటాడు? ఆయన వెలుగెత్తి ప్రార్థన చేశాడు. అంటే మనసులో ప్రార్థన చేయడం కాదు, అంటే శిష్యులందరితో పాటుగా ఆయన ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. ఆ ఎలుగెత్తి చేసినటువంటి ప్రార్థన యోహాను విన్నాడు గనుక వినటువంటి మాటలన్నిటినీ అతను చాలా చక్కగా అక్కడ పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందులో జాగ్రత్తగా వినండి. మనం ఎప్పుడు ప్రార్థన చేసినా మూలుగుతూ ప్రార్థన చేయకూడదు, లేకపోతే మనసులో ప్రార్థన చేయకూడదు. చాలామంది మనసులో చేసుకుంటున్నానండి ప్రార్థన, పడుకుని ప్రార్థన చేసేస్తున్నానండి, ఆ ఊహల్లో ప్రార్థన చేసేస్తున్నానండి అని చాలామంది అంటారు. కానీ అది కరెక్ట్ కాదు. ప్రార్థన చేసేటప్పుడు ఎలుగెత్తి ప్రార్థన చేయటం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. నోటిలో నుంచి మన మాటలు బయటికి రావాలి. మనం చేసే ప్రతి ప్రార్థన పలుకుల రూపంలో, స్వరం రూపంలో బయటికి రావాల్సిందే. ఒకవేళ నోరు లేనోళ్ళు లేకపోతే మాట రానోళ్ళు ఒకవేళ అలా ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడేమో, కానీ దేవుడు మనకు నోరిచ్చాడు కనుక, స్వరమునిచ్చాడు కనుక ఎలుగెత్తి ప్రార్థన చేయడం అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. ఎలుగెత్తి యేసయ్య ప్రార్థన చేశాడు, మనం కూడా ఎలుగెత్తి ప్రార్థన
చేయవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇంకో విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తే యెషయా గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏంటంటే, నా నోట్లో నుంచి వచ్చిన మాట కార్యము చాలకుండగా లేదా కార్యరూపం దాల్చకుండా నా వెనక్కి నా దగ్గరికి రాదు అంటాడు దేవుడు. అలాగే మన నోట్లో నుంచి వచ్చిన మాట ఖచ్చితంగా కార్యరూపం దాల్చుతుంది. కార్యరూపం దాల్చాలంటే మనం ఖచ్చితంగా నోట్లో నుంచి మనం పలికేటువంటి ప్రతి మాట జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా పలకవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. కనుక మనసులో ప్రార్థన చేసుకోవటం మానేయండి. ఇక మనసులో ప్రార్థన చేయడం, మూలుగుతూ ప్రార్థన చేయటం అంటూ మానేసేయండి. ఎలా ప్రార్థన చేయాలి? ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. చేసే చిన్న ప్రార్థన అయినా గట్టిగా ప్రార్థన చేయండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఎలుగెత్తి ప్రార్థన చేశాడు కనుకనే యోహాను ఆ ప్రార్థన విన్నాడు కనుకనే ఆ ప్రార్థన అంతా కూడా చాలా స్పష్టంగా ఇక్కడ మన కొరకు పొందుపరిచి ఉంచాడు. అయితే ఈ 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఈ ప్రార్థన మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రార్థన అంతా ఒకటే, కానీ ప్రార్థనలో 3 భాగాలు మనకు కనబడతాయి. 3 భాగాలు. మొదటి వచనం నుండి 8వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభుల వారు తన గురించి తాను ప్రార్థన చేశాడు. రెండవది 9వ వచనం నుండి 20వ వచనం వరకు తన శిష్యుల కోసం ప్రార్థన చేశారు. 21వ వచనం నుండి చివరి వచనం వరకు రాబోతున్న విశ్వాసుల కోసం ప్రార్థన చేశారు. 3 ప్రార్థనలు. ఒకటి తన కోసం తాను ప్రార్థన చేశారు, రెండవది శిష్యుల కోసం ప్రార్థన చేశాడు, మూడవది రాబోతున్న విశ్వాస తరము కోసం ప్రార్థన చేశాడు. 3 ప్రార్థనలు ఉంటాయి అక్కడ. ఈ ప్రార్థన గురించి నేను ధ్యానం చేసినప్పుడు నాకు అనిపించిన విషయం ఏంటంటే, ఈయన నాకు ఇక్కడ ఒక ప్రధాన యాజకుడిగా కనబడ్డాడు నాకు యేసు ప్రభుల వారు. ఎందుకంటే ప్రధాన యాజకుడు కూడా లేవీకరణం 16వ అధ్యాయంలో మనం చూస్తే ప్రధాన యాజకుడు కూడా కొన్ని పనులు ఉంటాయి. ఆ ప్రధాన యాజకుడు సమస్తమైనటువంటి ఆ ఇశ్రాయేలు సమాజం కోసం పాప పరిహారార్థం చేయాల్సి వచ్చినప్పుడు అతను చేయాల్సినటువంటి పని ఏంటంటే, అక్కడ జాగ్రత్తగా చూస్తే మొట్టమొదటిగా తన గురించి తాను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరి కోసం ప్రాయశ్చిత్తం చేయాల్సి ఉంటుంది. అంటే దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉండి ఇశ్రాయేలు ప్రజలందరి పక్షాన ప్రాయశ్చిత్తం చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రధాన యాజకుని యొక్క నమూనాను యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ పాటిస్తున్నట్టు మనకు కనబడుతూ ఉంటుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి కూడా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారిని చక్కగా పోలుస్తూ అక్కడ రాస్తూ ఉంటాడు. చూడండి, 4వ అధ్యాయం 14వ వచనం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరట? యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రధాన యాజకుని యొక్క పనిని కూడా ఆయన చేశారు. అంటే ఒక ప్రధాన యాజకునిగా కూడా ఆయన తన ప్రజల పక్షాన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసినటువంటి మొదటి ప్రార్థనలో కొన్ని భాగాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారు చెప్తున్నాడు, నా గడియ వచ్చింది, నా గడియ వచ్చింది. అంటే జీసస్ కుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ గోయింగ్ టు డై. ఆయన చనిపోవడానికి సమయం వచ్చింది. ఆయన తన మరణాన్ని, తన శరీరాన్ని ప్రాణార్పణముగా పెట్టవలసినటువంటి బలిదానముగా, ప్రాణార్పణముగా, దహన బలిగా ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి తన శరీరం అప్పగించే సమయం వచ్చిందని యేసయ్య వారికి అర్థమైంది. ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు, తండ్రి ఆయన ప్రార్థన చేస్తూ నా గడియ వచ్చింది. 4వ వచనంలో చూడండి, దాని కంటిన్యూషన్ కనబడుతుంది. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా చేసి భూమి మీద నిన్ను మహిమ పరిచితనే. దేవునికి స్తోత్రం. మనం 8వ అధ్యాయంలో మనం చూసాం. 8వ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ పని చేయాలో, ఏ కార్యాలు చేయాలో, ఏ మాటలు మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో, ఎప్పుడు ఏం చేయాలో అన్నీ కూడా ఆయన
ప్రీ ప్లాన్డ్గా స్క్రిప్ట్ రాసుకుని వచ్చి ఈ లోకంలో తన పరిచర్యను కొనసాగించి పూర్తి చేసి వెళ్ళిపోయాడు ఆయన. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. దీని అర్థం ఏంటంటే, నీవు నాకు అప్పగించినటువంటి పనిని నేను సంపూర్ణంగా చేశాను. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకానికి రాక మునుపు పరలోకమందు తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేయాలో చెప్పారు, ఎలా మాట్లాడాలో చెప్పాడు. 8వ అధ్యాయంలో చూడండి, 8వ అధ్యాయంలో అవన్నీ చెప్తా ఉంటాడు. 8వ అధ్యాయం 26వ వచనం అంటాడు, నేను ఆయనతో వినిన సంగతులు లోకానికి నేను బోధించాను. అక్కడ ఏమైతే చెప్పాడో ఏ తండ్రి అయిన దేవుడు అయ్యే బోధించాడట. 28వ వచనంలో తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడు. తండ్రి ఏం నేర్పించాడో ఆ మాటలే మాట్లాడుతున్నాడు. 29వ వచనం, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదు. 38వ వచనం, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అంటే ఎక్కడ ఏం చేయాలో అవన్నీ కూడా ముందుగానే దేవుడు సిద్ధపరుచుకుని లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత చివరిగా తన సమయం అయిన తర్వాత అంటున్నాడు, తండ్రి నీవు నాకు అప్పగించిన పని అంతా నేను పూర్తిగా చేశాను. దేవునికి స్తోత్రం. క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి లక్షణాల్లో ఒక ప్రధానమైన లక్షణం ఏంటో తెలుసా? అప్పగింపబడిన పనిని సంపూర్ణంగా చేయటం నేర్చుకోవాలి. ఎలాగా? అప్పగింపబడిన పనో, లేకపోతే నువ్వు తీసుకున్న పనో, నువ్వు మొక్కుకున్న పనో ఏదైతే అది ఎలా చేయాలి? సగం సగం చేయకూడదు. ఎందుకంటే మనం సంపూర్ణుడిగా ఉన్నటువంటి క్రీస్తు బిడ్డలం కనుక, క్రీస్తు బిడ్డలుగా ఉన్నటువంటి మనము కూడా సంపూర్ణులుగా ఉండాలి. నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులుగా ఉండండి అంటాడు ఆయన. అలాగే ఆయన సంపూర్ణుడు కనుక మనము సంపూర్ణంగా ఉండాలి. మనం చేయాల్సిన పని అంతా సంపూర్ణంగా చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి, చాలా మనస్ఫూర్తిగా చేయగలగాలి. మందిరంలో చేసేటువంటి పని ఏదైనా సరే సంపూర్ణంగా చేయాలి. అర్ధరహితంగా, లేదా అర్ధంగా, లేదా సగం సగం, లేదా అటు ఇటుగా చేయడం వల్ల మనకి దాని వలన ప్రయోజనము లేదు. దేవునికి వాక్యం అంటాడు, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అంటాడు. అంటే దేవుని పనిని ఎలా చేయకూడదు? అశ్రద్ధగా చేయకూడదు. దేవుని పనిని యేసుప్రభువు వారు ఎలా చేయలేదు? అశ్రద్ధగా చేయలేదు. ఎలా చేశాడు? ఆయన సంపూర్ణంగా చేశాడు. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. దేవుని పనిని సంపూర్ణంగా చేయాలి. మందిరంలో చేసే పరిచర్య కానివ్వండి, మందిరంలో చేసేటువంటి కార్యాలు కానివ్వండి, లేదా మందిరంలో చేసే ఉపచారం కానివ్వండి, ఏదైనా సరే మనం ఒక పనిని పట్టుకుంటే ఆ పనిని సంపూర్ణంగా పూర్తిగా పూర్తయ్యే వరకు మనం ఆ భారాన్ని, బాధ్యతను తీసుకోవాలి. చూడండి, ఇంట్లో పనులు అయితే అలా చేస్తాం, కానీ మందిరాల్లో పనులు అయితే మనం అలా చేయం. ఎందుకో తెలుసా? మనం తీసి అక్కడ పడేస్తే అడిగి గోడ అక్కడ పడేస్తాడే అనుకుంటాం. అంటే ఇంకా ఉన్నారు, వెనకాల చూసుకుంటారు, వెనకాల చేసుకుంటారు అనుకుంటాం. నీకు అప్పగింపబడిన పని, నీవు ఒప్పుకున్నటువంటి పని, నువ్వు తీర్మానం తీసుకున్నటువంటి పని, కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, శ్రమ అయినా సంపూర్ణంగా చేయగలగాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను. యేసు ప్రభువు అన్నాడు, నేను సంపూర్ణంగా అయ్యా నువ్వు నాకు అప్పగించిన పనిని సంపూర్ణం చేశాను కనుక నేను నీ దగ్గరికి వస్తున్నాను, నా గడియ వచ్చింది అంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇంకో మాట కూడా చెప్తుంటారు. చూడండి, 2వ వచనంలో చూస్తే, నీ కుమారుడు నిన్ను మహిమపరచినటువంటి నీ కుమారుడిని మహిమపరచము, నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరం మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. దేవునికి స్తోత్రం. ఎలాగట? సర్వ శరీరం మీద ఆయనకు అధికారము ఇచ్చావు. ఇప్పుడు యేసు వారికి ఎంతమంది మీద అధికారం ఉంది? బైబిల్ చెబుతున్న మాట క్రైస్తవుల మీద మాత్రమే కాదు, అందరి మీద అధికారం ఉంది. అందరి మీద అధికారం ఉంది. కానీ ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారికి నిత్యజీవులను అనుగ్రహించినట్లు. దేవునికి స్తోత్రం. అంటే ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారికి నిత్యజీవాన్ని ప్రభువు ఇస్తాడు. మీకు మంచి మాట చెబుతాను, చాలా ప్రయాలు చెబుతారు, మరొకసారి ఈ మాట చెప్తాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. భారతదేశంలో ప్రధానంగా 2 పార్టీలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్, ఒకటి బీజేపీ. కాంగ్రెస్కి ఓటేసిన వాళ్ళు ఉన్నారు, బీజేపీకి ఓటేసిన వాళ్ళు ఉన్నారు. కానీ బీజేపీ గెలిచింది,
మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. కాంగ్రెస్ కోటేశ్వరుడికి కూడా ఇప్పుడు ప్రధానమంత్రి ఎవరు? మోడీ గారే ప్రధానమంత్రి. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు నాయకుడు అనుకున్నా అనుకోకపోయినా, ఆయన నీకు ఇష్టమున్నా లేకపోయినా, నువ్వు ఓటేసినా లేకపోయినా, నీకు ఎవరు ప్రధానమంత్రి? మోడీయే ప్రధానమంత్రి. అలాగే మనుషులకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మనుషులు పూజించినా పూజించకపోయినా, వాళ్ళు ఎవరు పూజించినా, ఎవరిని వెంబడించినా, ఎవరిని చేసినా, లోకమంతటికి ఒకే ఒక్క దేవుడు, ఆయన యేసుక్రీస్తు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నువ్వు ఒప్పుకోకపో, నీకు నచ్చకపో, నువ్వు పూజించకపో, సర్వ శరీరులకును ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన సర్వ శరీరులను ఏలుబడి చేస్తూ ఉన్నాడు. సర్వ శరీరం అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, చూడండి 3వ వచనం అంటాడు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము. ఎవరైతే యేసుక్రీస్తును ఎరుగుతారో, ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో, వారిని నిత్యజీవం ఇచ్చుటకు ఆయన అధికారము కలిగిన వాడు. ఆమేన్. హల్లెలూయా. అందరి మీద అధికారం ఉంది, కానీ ఎవరైతే విశ్వసిస్తారో వారికి మాత్రమే నిత్యజీవం అనుగ్రహింపబడతా ఉంది. ఈరోజు నేను అంటాను, యేసుక్రీస్తును అంగీకరించినటువంటి మనమందరము కూడా క్రీస్తులో నిత్యజీవునకు వారసులమే. మీకు నమ్మకం లేదా? కొంచెం గట్టిగా చెప్పుకోవాలి బాబా. ఆమేన్. రెండో విషయం, ఇక 3వ విషయాన్ని చూడండి. 3వ విషయాలు అంటాడు 6వ వచనం, లోకంలో నుండి 5వ వచనం చదువురానా. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. యేసుక్రీస్తు ప్రభువులు మరో మాట చెబుతున్నాడు. ఆయన పూర్వపు స్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏంటి ఆ పూర్వపు స్థితి? లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎలాంటి మహిమ ఉన్నదో, లోకము పుట్టక మునుపు నేను నీ దగ్గర ఎట్లా ఉన్నానో మరలా నాకు అలాంటి మహిమను దయచేయి. అంటే పూర్వం ఆయన ఎలాంటి మహిమను కలిగి ఉన్నాడు? ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడు పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుతాం చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. మొట్టమొదటిది ఏంటి? దేవుని స్వరూపము కలిగిన వాడు. రెండవది దేవునితో సమానముగా ఉండగలిగిన వాడు, దేవునితో సమానుడిగా ఉండగలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. మొట్టమొదటి దేవుని స్వరూపము కలిగిన వాడు, రెండవది దేవునితో సమానుడిగా ఉండగలిగిన వాడు. ఈ మాట మనకు బాగా అర్థం కావాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం వివరించుకున్నటువంటి వివరణ ఒకసారి వినాలి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆదియందు ఎవరున్నారు? ఆది అంటే ఏది? ఏ ఆది? ఆదిలో ఎవరున్నారు? ఆదిలో వాక్యం ఎక్కడుంది? వాక్యం ఏమై ఉన్నాడు? ఆ వాక్యం ఎలాగైంది? వాక్యము లోకానికి ఎలా వచ్చింది? ఇవన్నీ ఇంచుమించు 2 వారాలు 3 వారాలు చెప్పాను నేను ఆ ఒక వచనం మీద వివరణ. వీలైతే మీరు మరలా ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో ఆ పాత ప్రసంగాలు ఉంటాయి, వినడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మీరు నోట్స్లో రాసుకుంటే పాత నోట్స్ని తిరగేయడానికి ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ నోట్స్లు, మీకు ఈ విషయం చెప్పనా, మీరు నోట్స్ రాసుకుంటే చాలా బాగుంటుందండి. మీ నోట్స్ రాసుకుంటే చాలా బాగుంటుంది. వాక్యం చెప్తున్నప్పుడు చాలామంది వచనాలు మాత్రమే రాసుకుంటారు. వచనాలు మాత్రమే కాదు రాసుకోవాల్సింది, పదాలు కూడా రాసుకోవాలి. నేను కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, ఆ స్టేట్మెంట్స్ కూడా రాసుకోవాలి. పదాల యొక్క కలయిక ఉంటుంది, 2 వచనాల కలయిక ఉంటుంది, అది కూడా రాసుకోవాలి. అవన్నీ రాసుకుంటే, చెప్పేటువంటి విషయాలు రాసుకుంటే మీకు ఒకసారి వెనక్కి తిరగేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా వాక్యము బాగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. వాక్యం బాగా అర్థమవుతుంది,
అమ్మ బాబు ఎంత లోతులోకి వాక్యం నేర్చుకున్నామా, ఇన్ని సత్యాలు నేర్చుకున్నామా అనిపిస్తూ ఉంటుంది. రైట్. ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ వాక్యము దేవుడి స్వరూపం కలిగిన వాడై ఉన్నాడు, ఆ దేవుడి స్వరూపము కలిగిన వాడే ఉంటే దేవునితో సమానుడిగా ఉన్నవాడు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. చూడండి 6వ వచనం చూద్దాం, 7వ వచనం చూద్దాం. మనుషుల పోలికలో పుట్టి దాసుడి స్వరూపమును, ఆమేన్ హల్లెలూయా, దేవుడి స్వరూపంలో ఉన్నవాడు దాసుడి స్వరూపాన్ని ధరించుకున్నాడట. దేవుని పోలికలో ఉన్నవాడు మనుషుల పోలికలోనికి పుట్టి ఈ లోకంలో తన్ను తాను తగ్గించుకుని తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఆయన ఆదిలో ఉన్నంత మహిమతో ఉన్నవాడు కాదు. అంత మహిమతో ఉండుంటే, అంత మహిమ ఉండుంటే ఖచ్చితంగా ఈ లోకాన్ని ఆయన ఇంకా ఆశీర్వాదకరంగా, లేకపోతే ఆయన మరొకటి ఏదో చేసేవాడేమో. కానీ ఆయన తన మహిమను తగ్గించుకుని, తన మహిమను విడనాడి రిక్తునిగా చేసుకుని, తనను తాను తగ్గించుకుని ఈ లోకంలో అందుకోసమే ఆయన మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి గొర్రె పిల్లగా, పస్కా గొర్రె పిల్లగా, వధకు తేబడిన గొర్రె పిల్లగా ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువు చెప్పినటువంటిది 6వ వచనం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచితిని. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేశాడట? యేసు ప్రభువు వారు దేవుని నామాన్ని ప్రత్యక్షపరిచాడట. ఎవరి నామాన్ని? దేవుని నామాన్ని. అంటే మనం ఎలాగో దేవుని దగ్గర చేరగలం, ఎలాగుంటే దేవుని దగ్గర మేలు పొందుకోగలం. అందుకని ప్రభువు వారు అంటాడు చూడండి 14:14లో, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 23వ వచనం 16:23 అంటాడు, ఆ దినం మీరు దేని గురించి నన్ను అడిగారు, మీరు తండ్రి నా పేరట ఏమి అడిగినను మీకు అనుగ్రహించును. నా పేరట అంటే దేవుని యొక్క నామాన్ని అక్కడ ప్రకటించాడు. ఏంటి ఆ దేవుని నామం అంటే? యేసు నామము. ఏ నామము? అందుకని మనం ప్రార్థించేటప్పుడు ఏ నామంలో ప్రార్థన చేయాలి? నువ్వెంత ప్రార్థన చేయి, ఎంత ప్రార్థన చేయి, ఖచ్చితంగా లాస్ట్ని యేసు నామములోనే పూర్తి చేయాలి. యేసు నామములోనే దాన్ని పూర్తి చేయాలి. అప్పుడు ఆ ప్రార్థనకు సంపూర్ణత ఏర్పడుతుంది. యేసునామం చెప్పకుండా, యేసునామం ఉచ్చరించకుండా, యేసునామంలో ఆ ప్రార్థన దేవునికి అప్పగించకుండా ఆ ప్రార్థనకు సంపూర్ణత ఉండదు. ఆ నామాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషులకు ఆయన కనుపరిచాడు. ఇక మనం జ్ఞాపకం చేసుకుందాం. తన గురించి తాను చెబుతూ ఈ విషయాలన్నీ చెబుతున్నాడు. ఏ విషయాలు? ఆయన తన గడియ వచ్చిందని చెప్పాడు, ఆయన తన పనిని సంపూర్ణం చేశారని చెప్పారు. అలా రెండవది, ఆయన సర్వశరీరం అధికారం కలిగిన వాడిని చెప్పారు. మూడవది, ఆయన నామాన్ని ప్రత్యక్షపరిచారు. నాలుగవది, ఆయన ఆదిలో నుండి ఉన్నవాడను అని చెబుతూ జ్ఞాపకం చేశారు. చేసి రెండవ ప్రార్థన ఏంటంటే తన శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 11వ వచనం చదువుతాండి. నేనిక నువ్వు లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారు నువ్వు ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చేస్తున్నాడు. రెండవ ప్రార్థన ఏంటంటే శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడంటే శిష్యులను కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొంచెం ముందరకెళ్తే శిష్యులను మహిమపరచమని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు వాళ్ళని కాపాడాలి? మీకు చక్కటి విషయం చెబుతాను చూడండి. లూకా రాసిన శుభవార్త 22వ అధ్యాయం 31వ వచనం. లూకా 22వ అధ్యాయము 31వ వచనం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకునేను. హల్లెలూయా. శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమనట? సీమోను,
ఓ సీమోను, సాతానుడు మిమ్మల్ని కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడు? గోధుమలు జల్లినట్లుగా మిమ్మల్ని జల్లించడానికి. అయితే నేనేం చేశాను? చదవండి తర్వాత. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. అంటే ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. యేసుప్రభువు వారు చెబుతున్నాడు, అపవాది మిమ్మల్ని కోరుకున్నాడు. ఎందుకు కోరుకున్నాడంటే మిమ్మల్ని జల్లించడానికి కోరుకున్నాడు. ఎందుకు జల్లించాలనుకున్నాడంటే మిమ్మల్ని నమ్మకంలోంచి బయటికి ఎంటాలని. మీకు ఇంకా పూర్తిగా ఇంకొంచెం ముందరకెళ్ళి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, శిష్యులను జల్లించడం అంటే దాని అర్థం ఏంటి? జల్లించడం అంటే జల్లుడెట్టుకొని జల్లించడం అంటారా? కాదు. అంటే అపవాది ఏం చేయాలనుకున్నాడంటే శిష్యులను శ్రమ పెట్టాలనుకున్నాడు, కష్టపెట్టాలనుకున్నాడు. ఎందుకు కష్టపెట్టాలనుకుంటున్నాడు? యేసుప్రభుని మొదట్లో ఆయనను శోధించాడు, ఆయన దొరకలేదు. ఆయన దొరకకపోయేసరికి తన శిష్యులను శోధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు శిష్యులను శోధించాలి అంటే ఇప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? రైట్. మీకు మంచి మాట చెప్పరా? ఈ లోకంలో ఏ క్రైస్తవుడైనా శోధనలు అనుభవిస్తున్నాడంటే ఆ శోధనలు సాతానుడు పెట్టినవి కాదు, కానీ సాతానుడికి అనుమతించబడినవి. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? సాతానుడికి అనుమతించాడు దేవుడు. దేవుడు అనుమతించిన శ్రమలే క్రైస్తవులకు కలుగుతాయి తప్ప అంతకు మించినటువంటి శ్రమలు మనుషులకు, క్రైస్తవులకు జరగవు. మీకు ఇంకో మాట కూడా జాగ్రత్తగా చెప్తాను. అంటే ఇన్ని మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో నాకు తెలియదు, కానీ కరెక్షన్ కుదురుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ మాట చెప్తే జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయాలి. అపవాది ఎప్పుడు కూడా ఎవరిని శోధించాలని చూస్తూ ఉంటాడు? వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళనా, పక్కింటి వాళ్ళనా? ఇంట్లో వాళ్ళ. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆడి దగ్గర ఉన్నాడు. ఆడు కూడా ఎందుకు? ఆడు ఎలాగ వాళ్ళ దగ్గర ఉన్నాడు కదా. ఇప్పుడు పార్టీ మార్పించాలంటే ఏం చేయాలి? వాడిని శోధించాలి. అతుకునే చాలామందిని శోధిస్తూ ఉన్నప్పుడు, శ్రమ పెడతా ఉన్నప్పుడు విశ్వాసాన్ని కోల్పోతున్నారు. విశ్వాసాన్ని కోల్పోతే క్రైస్తవ విశ్వాసాన్ని భక్తి జీవితాన్ని పెట్టి మళ్ళీ లోకంలో కలిసిపోతూ ఉన్నారు చాలామంది. ఎందుకు కలిసిపోతున్నారు? వారి విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఎందుకు కోల్పోతున్నారు? సాతానుడు వారిని శోధిస్తూ ఉన్నాడు. ఆ సాతాను శోధనలు వారికి ఎందుకు కలుగుతున్నాయి? ఎందుకు కలుగుతున్నాయంటే సాతానుడు వారిని ఎలాగైనానో బయటికి. యోబుని శోధించినప్పుడు వాడి యొక్క ప్రథమ గురి ఏంటంటే, ఏం గురి పెట్టుకుని యోబును శోధించాడు సాతానుడు? వాడి గురి ఒకటే, ఎలాగైనాను యోబు చేత దేవుణ్ణి దూషించాలి అని. యోబు చేత దేవుణ్ణి దూషించే మాట మాట్లాడించాలని ప్రయత్నం చేశాడు. కానీ ఏం చేయలేకపోయాడు. యోబు నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు. ఎంత శోధించాడంటే ప్రతి శోధనకి దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటూ ఉండేవాడు. మీకు ఇంకో మాట కూడా చెప్తాను. అపవాది ఒకవేళ మిమ్మల్ని శోధించడానికి దేవుడు అనుమతించిన ఆ అనుమతికి దేవుడు ఖచ్చితంగా పరిధులు పెడతాడు. ఎలాంటి పరిధులు పెడతాడు? కొన్ని పరిధులు ఉంటాయి. యోబును శోధించినప్పుడు దేవుడు పరిధి పెట్టాడు, నువ్వు అతన్ని ఏదైనా చేయగానే అతని ప్రాణం జోలికి పోవద్దు. యోబు మీద బలమైన నమ్మకం ఉంది కాబట్టి యోబు మీదకి అంతటి శ్రమను అనుమతించాడు. కానీ నిన్ను నన్ను ఎంతవరకు శోధించగలరు? అందుకనే బైబిల్లో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు, మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువ మీకు శోధన కలగదు అంటాడు. హల్లెలూయా. ఎలాగట? మీరు సహించగలిగినంత శోధన కలుగుతుంది, మీరు సహించలేనంత శోధన కలగదు అంటాడు. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఎంతైతే సహించగలరో అంతే శోధన. 10వ అధ్యాయము, మొదటి కొరింథీ 10వ అధ్యాయము 11వ వచనం చదవండి. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు కలగదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపబడనియడు. అది శోధించడం కాదు, శోధింపబడనివ్వడు. అంటే మీరు ఎంతైతే సహిస్తారో అంత శోధనకే దేవుడు అపవాదికి అనుమతి
ఇస్తాడు. అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? ఈ శోధన వచ్చిందంటే ఈ శోధన ప్రభు అనుమతించింది. ఈ శోధన దేవుడు పరిధిలోనే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ శోధనను నేను సహించగలిగితే నేను సువర్ణము వలె మార్చబడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శోధన జయించడానికి అందుకని అంటాడు కదా, శోధన జయించగలడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయను. హల్లెలూయా. శోధనకు అనుమతిస్తాడట, తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక సాతాను శోధించినప్పుడు మనం దేనికంటే భయపడాల్సిందే? కష్టాలు వచ్చినప్పుడు దేనికంటే మనం భయపడాల్సింది? బాధలు వచ్చినప్పుడు దేనికంటే మనం భయపడాల్సింది? ఒకవేళ శోధన వచ్చినా ఆ శోధన ఎవరు అనుమతించారు? ఒకవేళ దేవుడు అనుమతించి అపవాది శోధిస్తున్న అపవాదికి సంపూర్ణమైన అధికారము లేదు. ఏముంది మరి? దేవుడు వానికి ఏం చేశాడు? పరిధులు పెట్టాడు, కంట్రోల్ పరిధులు పెట్టాడు. కాబట్టి దేవుడు పెట్టిన పరిధి దాటి అపవాది శోధించడు. ఒకవేళ ఈ శోధన అయిన తర్వాత కొంతకాలం, ఈ శ్రమలైన తర్వాత కొంతకాలం, ఈ బాధలైన తర్వాత దేవుడు మనలను రెండింతల ఆశీర్వాదంతో నింపుతాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. శిష్యులతో ప్రభువారు మాట్లాడతారు అదే, అయ్యా నా ప్రజలను కాపాడము ప్రార్థన చేస్తా ఉన్నాడు. శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. మీకు ఇంకొంచెం మంచి మాట చెప్తాను చూడండి. మూడో విషయం కూడా మీకు జ్ఞాపకం చేసి నేను చివరిగా కన్క్లూజన్ చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మూడో విషయం ఏంటంటే 17వ అధ్యాయంలో యేసు ప్రభులు వారు శిష్యుల కోసం ప్రార్థన చేయడమే కాదు, తన లేకపోతే భవిష్యత్తులో రాబోయే విశ్వాసుల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అంటే నేను పుట్టక మునిపే నా కోసం ఆయన ప్రార్థన చేసేసాడు. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి చేస్తున్నాడు. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనం. దేవుని కుడిపార్శ్వ ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే. ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచి ఆకాశమునకు ఆరోహణుడై దేవుని కుడిపార్శ్వము కూర్చుని ఆయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎవరి కోసం? మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నీ కోసం నా కోసం పరలోకంలో దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు? ఆయనే దేవుడు అయ్యుండి తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. నేను మంచి మాట చెప్పనా? ఈ లోకం ఎవరిదండి? ప్రస్తుత లోకాధికారి ఎవడో? అపవాది. ఈ లోకం వాడి చేతిలో ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ లోకంలో మనం ఉంటూ ఈ లోకాధికారిని విడిచిపెట్టి మనం ఎవరి చేతిలోకి వచ్చాం? దేవుని చేతిలోనికి వచ్చాం. మనం ఇంకా లోకంలోనే ఉన్నాం కదా. మరి ఈ లోకాధికారి మనల్ని ఏం చేస్తాడండి? ఏదైనా చేయగలడు. ఎందుకంటే వాడి పరిధిలో ఉన్నాం మనం. ఇంకా మనం మరణించిన తర్వాత దేవుని పరిధిలోనికి వెళ్ళిపోతాం. కానీ ఇంకా బ్రతికే ఉన్నాం కనుక, లోకంలో ఉన్నాం కనుక, లోకం వాడి పరిధిలో ఉంది కనుక, లోకం మీద ఆడిక అది ఏలుబడి చేస్తున్నాడు కనుక, ఈ లోకాధికారిగా వాడు ఉన్నాడు కనుక మనం ఇంకా వాడి పరిధిలోనే వాడి కిందే ఉన్నాం. ఇప్పుడు వాడి పరిధిలో ఉంటూ వాడికి వ్యతిరేకంగా ఉంటే వాడు మనల్ని ఏం చేయాలండి? అసలు నా మాట మీకు అర్థమవుతుందా? నమిలి పిప్పి చేసి వదిలేయాలి కదా. ఇప్పుడు ఉదాహరణ చెబుతాను. భార్యాభర్తలు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. కొన్నిసార్లు చూస్తూ ఉంటాను నేను. భర్త బండి నడుపుతూ ఉంటాడు, వెనకాల భార్య సంటించేస్తూ ఉంటుంది. బండి నడిపిది ఆడే, బండి ఆడిది. బండి మీద కూర్చొని వాడు ఒకవేళ ఎక్కడైనా బండి ఆపే దిగ అని వదిలే వెళ్ళిపోవడం అనుకోండి, ఏంటి పరిస్థితి? కానీ ఆడు ఏం చేస్తాడు? లాభండి భరిస్తున్నాడు.
ఇప్పుడు వాని లోకంలో ఉన్నాం, వానికి వ్యతిరేకంగా వానికి ఇష్టం లేని క్రీస్తు మార్గంలోనికి వచ్చాం. క్రీస్తు మార్గంలోకి వచ్చి వాడిని తిడతాం. అలాంటప్పుడు వాడు మనల్ని ఏం చేయాలి? లోకంలో పిప్పి చేసేలా. కానీ వాడు ఏం చేయలేకపోతున్నాడు, మనల్ని మన వైపు కన్నెత్తి కూడా చూడలేకపోతున్నాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? నీకోసం నా కోసం పరలోకంలో దేవాతి దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువుల వారు విజ్ఞాపనము చేయుచున్నాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకోసం నా కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, లోకంలో వారిని విడిచిపెట్టి వచ్చానయ్యా, వారిని కాపాడు తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. అపవాది వెళ్తున్నాడు, వెళ్ళి అయ్యా అపవాది వెళ్ళి ప్రభు దగ్గర నిలబడి నోనిగొని పిండేద్దాం అనుకుంటున్నాను, నోనిగొని నాశనం చేసేద్దాం అనుకుంటున్నాను అంటే యేసు ప్రభు వారు అంటున్నాడు పక్క నుండి, ప్రభువా వాడిని తట్టుకోలేడేమో నాయన, వాడిని శ్రమలు తగ్గించు నాయన అని యేసు వారు నా కోసం ఏం చేస్తున్నాడు? ఆయన ఆమేన్. హల్లెలూయా. నీ పక్షాన ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపనం చేస్తున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుల వారు ఆనాటి నుండి ఈనాటి వరకు నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేసే పనిలో ఉన్నాడు. నువ్వు ఒంటరి వాడు కాదు, ఆయన నిన్ను విడిచిపెట్టిన వాడు కాదు, నిన్ను విడనాడినటువంటి వాడు కాదు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు మాత్రమే కాదు, నీ కొరకు మరణించిన వాడు మాత్రమే కాదు, నీ కొరకు మరణించి తిరిగి లేచిన వాడు మాత్రమే కాదు, ఆయన నేటికి సజీవుడిగా ఉన్నవాడు మాత్రమే కాదు, నీ గురించి నా గురించి ఎల్లవేళలా ఆలోచిస్తూ ప్రేమిస్తూ ప్రార్థిస్తూ ఉన్నవాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ మీదకి శ్రమ వస్తుందని భయపడాల్సిన అవసరం లేదు, కష్టం వస్తుందని భయపడాల్సిన లేదు. ఎందుకో తెలుసా? నీకు వచ్చిన ప్రతి శ్రమ వెనకాల దేవుని హస్తం ఉంటుంది, దేవుని బలం ఉంటుంది, దేవుని సహాయం కలుగుతుంది. అపవాది శోధించిన అపవాది నిన్ను వాడి ఇష్టం వచ్చినట్టు శోధించలేడు. కొంతకాలము కొంత పరిధి వరకు మాత్రమే నిన్ను వాడు శోధించగలడు. నీ శోధనలకు ఒక పరిధి ఉంది. నా పని అయిపోయింది ఇక, నా జీవితం అయిపోయింది ఇక, నా అవసరం అయిపోయింది ఇక అనుకునే అవసరం లేదు. ఎంత కిందకి దిగజారే స్థితికి వెళ్ళినా అదంతా కూడా పరీక్షే. ఒకరోజు రాబోతుంది, యోబు దగ్గర దేవుడు నిలబడి, యోబు నిలబడు, నడుము కట్టుకో అన్నట్టుగా నేను నడుము కట్టుకుని నీ నడుము కట్టి నీ తలను పైకెత్తి పోగొట్టుకున్న దానికి రెండింతల ఆశీర్వాదముతో నింపుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. సాతాను శోధించినప్పుడు ఒకవేళ ఎంత అవమానమైతే పడ్డావో దానికి రెట్టింపు ఘనతను అనుభవించబోతున్నావు. ఎంత కన్నీరైతే కార్చావో అంత ఆనంద బాష్పాలు కార్చబోతున్నావు. ఎంత దుఃఖంగా ఉన్నావో అంత నాట్యంగా ప్రభు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను విడిచిపెట్టువాడు కాదు. నీ శ్రమలలో విడిచిపెట్టే దేవుడు కాదు. నీ శ్రమలకు ఆయన నీ శక్తికి మించి నిన్ను శ్రమ పెట్టువాడు కాదు. హల్లెలూయా. శ్రమ పెడుతూ ఉన్న మధ్యలో కూడా ఏం చేస్తాడు? ఆయన తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. అదే దేవుని కృప అండి. ఎన్ని శ్రమలు వచ్చినా అదే తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తూ ఉంటాడు. ఒక పక్కన అపవాది శోధిస్తూ ఉంటాడు, మరో పక్క నుంచి దేవుడు ఏం చేస్తుంటాడు? తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక మనకేం కావాలండి? ఒకవేళ శోధన వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా మనం భయపడాల్సిన అవసరం లేదు. సాతానుడికి మన మీద సంపూర్ణమైన అధికారము లేదు. వాడికి మన మీద అధికారం వచ్చింది అంటే, ఒకవేళ అనుమతించబడింది అంటే పరిధిలోనే అనుమతించబడింది. వాడు పరిధి దాటి వాడు ఏమి చేయలేడు. ధైర్యం కలిగి ఉందాం. మన కొరకు ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారు మన కొరకు విజ్ఞాపనము చేస్తున్నారు. ఆయన ప్రార్థనలో శక్తి,
ఆయన ప్రార్థన బలము, ఆయన ప్రార్థన శక్తి, ఆయన ప్రార్థన విజ్ఞాపన మనకెప్పుడు తోడుగా ఉంటుంది. తండ్రి అయిన దేవుని చేతిలో నుంచి మనలను బయటికి లాగలిగిన సమర్థత ఎవరికి లేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప ధన్యత నీకును నీ బిడ్డలకును మన కుటుంబాలకు సంఘానికి ప్రభు దయచేసి తన కృపలో బలపరుచును గాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు నీ జీవితంలో శోధన వచ్చిందేమో, కలవరం వచ్చిందేమో, దుఃఖం వచ్చిందేమో, వ్యాధులు ఉన్నాయేమో, శ్రమలు ఉన్నాయేమో, బలహీనతలు ఉన్నాయేమో, నువ్వు నలిగిపోతున్నావేమో. సహోదరి, కన్నీరు గారుస్తూ దుఃఖపడుతున్నావేమో. దుఃఖపడద్దు. కలిగిన శ్రమను బట్టి వేదన చెందొద్దు. కలిగిన శ్రమను బట్టి దుఃఖపడద్దు. కలిగిన శ్రమను బట్టి వేదన చెందొద్దు. నీ శ్రమలలో నీకు ఉపాయం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అపోస్తలుడు పౌలు అంటాడు, మేము శ్రమ పడుతున్నాను, ఇరికింపబడిన వారం కాదు, అపాయములు ఉన్నాను, ఉపాయం లేని వారం కాదు, కేవలం ఉపాయం లేని వారం కాము, తరమపడుచున్నాను, ఇరికింపబడిన వారం కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, తరమపడుచున్నావేమో, దిక్కులేని వాడు కాదు నువ్వు. శోధింపబడుతున్నావేమో, శ్రమ పడుతున్నావేమో, ఇరికింపబడేవాడు కాదు నువ్వు. అపాయంలో ఉన్నావేమో, కేవలం ఉపాయం లేని వాడు కాదు నువ్వు. తరమపడుచున్నావేమో, దిక్కులేని వాడు కాదు నువ్వు. దిక్కులేని వాడు అనుకుంటున్నావేమో, పడద్రోహి పడుతున్నారేమో, నశించిపోయేవాడు కాదు నువ్వు. దేవుడు అనుమతించాడు శ్రమలో, కొంతకాలమే అనుమతించినటువంటి శ్రమలకు కూడా అపవాదికి పరిధులు పెట్టాడు. వాడు ఇష్టం వచ్చినట్టు నిన్ను శోధించాడు, వాడికి నచ్చినట్టు నిన్ను చేయలేడు, వాడికి నచ్చినట్టు నిన్ను నాశనం చేయలేడు. కొంతకాలమే, కొంత పరిధుల వరకే. నిన్ను మరలా సంతోషము కలిగిన వానిగా, సమాధానము కలిగిన వానిగా, నెమ్మది కలిగిన వానిగా, ఆరోగ్యం కలిగిన వానిగా, సమృద్ధి కలిగిన వానిగా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. నిన్ను నిలవబెట్టబోతున్నాడు, నిన్ను నింపబోతూ ఉన్నాడు, నీ రుణభారాలు తీర్చబోతున్నాడు, నీ పరిస్థితిని మార్చబోతున్నాడు, నీ స్థితిగతులు మార్చబోతున్నాడు. వేదన పడదు, వేదన పడదు, వేదన పడద్దు. ఓ యేసయ్యానికి స్తుతి, స్తుతి, స్తుతి. ఒక దినం రాబోతుంది, నీ నడుము కట్టి నీ తలను పైకెత్తి నీ కన్నీటిని నాట్యంగా ఆయన చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులు, కృపగలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, మీ ఘననామాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు. వినిన వాక్యాన్ని మరుదులు నాటిపోచేయండి అయా. వినిన ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎవరైతే శోధింపబడుతున్నారో, ఎవరైతే వేధింపబడుతూ ఉన్నారో, ఎవరైతే శ్రమలలో ఉన్నారో, ఇరికింపబడుతూ ఉన్నారో, నాయన వారికి నెమ్మది మీరు దయచేయవాడు, సంతోషాన్ని ఇచ్చేవాడు, అపాయములో ఉపాయం ఇచ్చేవాడు, ఆయా శ్రమలను తప్పించుకునే మార్గాన్ని ఇచ్చేవాడు, జయించే శక్తినిచ్చేవాడు. నీ బిడ్డలు లేవనెత్తి నీ కృపలో బలపరచాలి. వారు కొన్న ప్రతి శ్రమల నుండి సమాధానం మీరు దయచేయమని, త్వరితగతిలో వారి కుటుంబాల్లో నెమ్మది కలుగునట్లు మీరు కృప చూపించండి నాయన. మీరే మహిమ పొంది నీ ఆత్మలో బలపరచమని యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.